మెచ్యూర్డ్ గా ఉండి క్షమాపణ చెప్పాలి. మంచిది, రాష్ట్రానికి మంచిది. ఓకే సాగర్ గారు నమస్తే అండి. సాగర్ గారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క కాంగ్రెస్, మరొక పక్క బీఆర్ఎస్ మాటల దాడి చేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తే సిపిఐ నారాయణ గారు ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. సో ఈ అంశాలని మీరు ఎలా చూస్తారు సాగర్ గారు? అంటే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక లెటర్ కూడా నిన్న రిలీజ్ చేశారు, అయితే ఎవరో కూడా దీని మీద స్పందించలేదు ఇంకా. నమస్తే అండి 99 ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూని ఇంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మాటలు ఎందుకంత వక్రీకరించి మాట్లాడుతున్నారు, అసలు ఆయన మీద ఎందుకంత పగబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన అన్న మాటలు ఏంటో స్పష్టంగా వింటే ఆ భావం అర్థం అవుతుంది. ఆ భావాన్ని అర్థం చేసుకోకుండా ఆయన తెలంగాణ అంటే ఆయనకు స్పష్టమైన అభిమానం. ఆయన పునర్జన్మ, కొండగట్టు ఆయన పునర్జన్మించిందంటారు. అసలు ఎవరు లేని టైంలో ఇప్పుడు నల్గొండకి ఫ్లోరైడ్ సమస్య గురించి ఫస్ట్ లేవనెత్తింది ఆయన. ఎక్కడో మారుమూరు ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లాలో బోర్లు వేయించినారు 2009లోనే. ఆయన ఎప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి వరదలు వచ్చినా ఆంధ్రాతో పాటు తెలంగాణ కూడా తన సొంత ఫండ్ ని ఇస్తూ తెలంగాణ మీద తనకున్న అభిమానాన్ని చాటి చెప్తారు. తెలంగాణ గురించి ఆంధ్రాలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ పీపుల్ గురించి కానీ ఎంత గొప్పగా చెప్తారో అందరికీ తెలిసిన విషయం. అయినా సరే ఈ టైంలో ఆయన ఇలా వక్రీకరించి స్థాయికి మించి, అంటే మీన్స్ అతను ఎవరు బల్మూరి వెంకట్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. అంటే మనం మాట్లాడలేక కాదు, అసలు ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడడానికి. అర్థం చేసుకుని ఆయన భావం ఏంటో అర్థం చేసుకోవాలి. కానీ పాలిటిక్స్ లో మరీ ఇంత దారుణంగా కారణం చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించో అర్థం కావట్లేదు. మేము కూడా ఏంటి, ఎలా చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలి, అరే ఈ మాత్రం కూడా అర్థం కాదు అసలు. అది చూస్తే, ఆ వీడియో చూస్తే 10 సార్లు చూసినా తెలంగాణ నాయకులు ఎప్పుడు వస్తూ ఉంటారు, తెలంగాణ నాయకులు చెప్తూ ఉంటారు కోనసీమ గొప్పతనం గురించి అన్నారు తప్ప తెలంగాణ నాయకుల దిస్తని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎవరి దిష్టి తగిలిందో కొబ్బరి తోటలు ఇలా మొండాలుగా తయారై అన్నారు. కానీ తెలంగాణ నాయకుల గురించి కానీ తెలంగాణ సమాజం గురించి కానీ ఎప్పుడు దిష్టి గురించి ఎలా మాట్లాడతారండి? ఆయన ఇంత అభిమానం ఉన్న అతను దాన్ని ఇలా వక్రీకరించి ఒక 3-4 రోజుల నుంచి ఆయన మీద ఈ ప్రచారం చేయడం. యాక్చువల్గా ఆయన మాట్లాడిన వారం రోజులకి కాంగ్రెస్ నాయకులు రెస్పాండ్ అయ్యారు. అసలు అదే అర్థం కావట్లేదు. మాట్లాడిన వెంటనే రియాక్ట్ అవ్వలేదు, ఒక వారం రోజులు టైం తీసుకుని. అంటే దీని వెనక రాజకీయ కోణం ఉంది అనుకోవాలా? రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీతో కలిసి కార్పొరేట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది జిహెచ్ఎంసీలని ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో జనసేనని నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకోవాలా సాగర్ గారు? జనసేన నిర్వీర్యం చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదండి. కాకపోతే వాళ్ళకి లోకల్ ఎలక్షన్స్ గురించో ఏదో రకమైన అంటే డైవర్షన్ పాలిటిక్స్ గురించి తప్ప వీళ్ళు ఇంకా వేరే అయినా ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక అర్థం చేసుకోండి, సారీ మీ పేరు నాకు బ్రహ్మనాయుడు గారు, ఎవరైనా కామన్ పీపుల్ నుంచి ఒక రియాక్షన్ వచ్చిందండి? లేదు ఇంకా. రాజకీయ నాయకులే, కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు. మరి అంటే దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? ఒక కామన్ పీపుల్ నుంచి ఒక రియాక్షన్ ఉందా? ఆయన గురించి తెలియదు అందరికి. దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? రాజకీయాల కోణంలో చూస్తారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అలా మాట్లాడతారా? ఇంకా కామన్ పీపుల్ ఒక్క రియాక్షన్ లేదంటే ఇక మీరు ఏ కోణంలో మీకే అర్థమై ఉంటుంది కదా ఆయన మీద. అయితే సాగర్ గారు ఇప్పుడు మన చర్చలో పాల్గొన్నటువంటి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్న కృష్ణాంజీ గారు ఒక మాట అన్నారు. ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు కదా, నేను ఇలా కాదు ఇలా అన్నాను, దీన్ని మీరు ఎందుకు ఈ విధంగా వక్రీకరిస్తున్నారు అనేది ఒక మాట ఆయన చెప్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది కదని వారు అన్నారు. సో దానికి ఏమైనా సమాధానం చెప్తారా? ఏముందండి, ఆయన ప్రజాపాలనలో ఉన్నారు. ఆయన ఆనందానికి ఎందుకు చెప్తారండి? ఆయన తప్ప క్షమించమని ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన తప్పు చేస్తే కదా, ఆయన తప్పు చేసే మనిషి అండి వీళ్ళు. అసలు వీళ్ళు ఆయనతో క్షమాపణలు చెప్పించాలని ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? అసలు అది రాంగ్ కదా. ఒక మనిషి అనకుండా ఆయన స్పందించమంటే ఎలా స్పందిస్తారండి? ఇంత మంది చెప్తున్నారు కదా. ఇప్పుడు జనసేన నుంచి చాలా మంది నాయకులు చెప్పారు ఆయన ఏమన్నారో, ఆయన ఎలాంటి వారో. ప్రజలు స్పందించట్లేదు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం అందరికీ తెలుసు. వీళ్ళేంటి అంటే వీళ్ళ ఫోర్స్ ఏంటి? ఒక్కొక్కలా మాట్లాడతారు, తరిమి కొడతారా? పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడితే దమ్ముందా వీళ్ళకి? మన బల్మూరి వెంకట్కి ఉందా?
అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పాతుకుపోయారు, జనసేన ఆ స్థాయిలో బలోపేతం లేదు ఇక్కడ అనేటువంటి ఒక ధైర్యం వారికి ఉండి మరి. అవునండి, ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ కలిసినప్పుడు ఒక మాట అన్నారు నాతో, నేను పర్సనల్ గా చెప్తున్నాను. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వల్ల 10 years ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి. తెలంగాణలో ఎప్పుడు కామెంట్ చేయలేదు. తెలంగాణ మీద అభిమానం చూపించారు, తెలంగాణ కోసం సొంత నిధులు ఇచ్చారు, కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఓకే, అలాంటిది ఆయన్ను పెట్టుకొని ఇంత దుష్ప్రచారం చేస్తున్నారంటే ఏమనాలి? ఇప్పుడు తెలంగాణ జనసేన ఎప్పుడు తెలంగాణలో జనసేన లేదని వాళ్ళెందుకు అనుకుంటారండి? నిర్మాణాత్మకంగా దిశ జరుగుతుంది, ఒక స్టెప్ బై స్టెప్ ఒక పార్టీ ముందుకెళ్తుంది. ఇది స్వంతగా పెట్టిన పార్టీ. ఒక సామాన్యుడు స్వంతగా ఒక 15 సంవత్సరాలు యుద్ధం చేసి పార్టీ నిలబెట్టారు. ఎవరికైనా ఉందా? ఇప్పుడు వీళ్ళు దాంట్లో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా నిలబెట్టారండి? అలాంటి మనిషిని పట్టుకొని ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన మేము గొప్పగా చెప్పుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, దేశం మొత్తం ఆయన పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గొప్పగా కొనాడుతుంది. ఆ టైంలో వీళ్ళు మాట్లాడితే వీళ్ళ రెస్పెక్ట్ కోల్పోతున్నారు తప్పితే ప్రజలేం ఆయనను తక్కువ చూడట్లేదు. వీళ్ళ రెస్పెక్ట్ వీళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే మాట్లాడే నాయకులు ప్రజల్లో ఏంటి ఆయన పైన ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని వీళ్ళ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు వీళ్ళు. ఫైనల్ గా సాగర్ గారు, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఈ అంశం మీద ఏ విధంగా స్పందించబోతుంది? ఒకటేనండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక జనసేన కార్యాలయం నుంచి ఒక లెటర్, మాటలను వక్రీకరించొద్దు, ఆయన అన్న మాటలు అలా కాదు, ఇది 2 రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా సంతోషంగా ఎటువంటి భాష అంటే మీన్స్ ప్రాంతాభిమానంతో హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఎందుకు ఇలా చేసి విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పారు. తప్పే ఉంది అందులో. ఆయన మాట్లాడిన మాటలకి వీళ్ళు మాట్లాడుతున్న ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ రెస్పాండ్ అవుతున్న దానికి ఏమాత్రమైన పొంతనుందా? పదే ఇప్పుడు ఎన్నిసార్లు ఇలాంటి విషయాల్లో ఇలాంటి చిన్న వాళ్ళకి రెస్పాండ్ కావద్దు. ఒకసారి కల్వకుంట్ల కవిత గారు ఒకసారి అన్నారు పార్ట్ టైం పొలిటీషియన్ అని. నిజంగా చెప్పు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి అండి ఆమెది. కవిత గారు కూడా చాలా సీరియస్ గా ఈ రోజు రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ అనే పేరు లేకపోతే ఈమె ఎవరండి? ఉనికేంటండి ఈమెది? తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది తప్ప వీళ్ళు కాదు, బీఆర్ఎస్ కాదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల యుద్ధం తర్వాత తెలంగాణ కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. మాట్లాడేది. సో ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు మాట్లాడలేదు, దయచేసి వాక్యాలను వక్రీకరించొద్దు అని చెప్పేసి ఒక తెలంగాణ జనసేన నాయకులుగా మీరు చెప్పదలుచుకున్నారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రజలకు లేని ఇబ్బంది, ప్రజలు రియాక్ట్ అవ్వట్లేదు, ప్రజలు అలా అనుకోవట్లేదండి. ఎందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు చెప్పండి? ప్రజల్లో పెట్టండి, పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారని ప్రజలు